మనం ఎందుకు దేవుని స్తుతించాలి? అసలు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఏం చేయాలని ఆశిస్తున్నాడు? ఆయన శరణుజొచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారు? ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించే వారి జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలన చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నా ప్రాణమా అని వేళ కృంగిపోయా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ప్రాణంతో మాట్లాడుకునే సమయం ఇక్కడికి వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది సెల్ఫ్ టాక్ అనే ఆ అంశాన్ని వెలుగులను తీసుకొచ్చారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏనాడో భక్తులు తమ ప్రాణంతో మాట్లాడారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దావీదు భక్తుడు మాట్లాడాడు కదా. సో కొన్నిసార్లు మనం కూడా మాట్లాడాలి. ఎందుకంటే లోపల ఉన్న మనస్సు కొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంటుంది. చెప్పాలి, మౌనంగా ఉండు, దేవుని అంగీకరించు, దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు. నా ప్రాణమా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు విచారపడుతున్నావు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లోనే నీవు కూడా ఉదయకాల సమయంలో ఉన్నావేమో. నిద్ర లేస్తూనే నీ కష్టాలన్నీ కూడా ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నట్టుగా హెడ్లైన్స్ అన్నీ ఉన్నట్టుగా నీకున్న కష్టాలు, నీకున్న షార్ట్ కమింగ్స్, నీకున్న సెట్ బ్యాక్స్ అన్నీ కూడా దానిలో కనబడుతున్నాయేమో. కృంగుదల రావడం సహజమే. అనారోగ్యాన్ని బట్టో, నీవు ఎదుర్కొంటున్న నిందలను బట్టో, నీ ఆఫీస్లో నీవు ఎదుర్కొంటున్న సవాళ్ళను బట్టో, నీ సుపీరియర్స్ అందరూ కూడా నిన్ను అణిచివేస్తున్న విధానాన్ని బట్టో, కొంతమంది నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆ సంఘటనలను బట్టో బహుశా విచారంతోనే ఉదయకాల సమయంలో నిద్ర లేచావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భక్తులైన వారు ఏ విధంగా దేవుని వెంబడించారో నీవు కూడా దేవుని అలా వెంబడించగలిగితే నీవు కూడా అద్భుతాలు చూస్తావు.